వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. ఉద్యోగ నేస్తం ఛానల్ కు స్వాగతం. తెలంగాణలో రిటైర్ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం చాలా క్లిష్టంగా మారింది. వారికి రావాల్సిన డిఏ, ఏరియల్స్, టీఎస్, జిఎల్ఐ, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు ఇప్పటి వరకు అందలేదు. వేలాది మంది ఉద్యోగులు పదవి విరమణ చేసి సంవత్సరాలు గడిచినా వారి డబ్బులు అందలేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియోలో మొత్తం బకాయిలు ఎంత ఉన్నాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది, ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఉద్యోగులు ఏమి డిమాండ్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఏమి జరగవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 9,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇందులో డిఏ, ఏరియల్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్, టీఎస్, జిఎల్ఐ, కమిటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి నెల 600 నుంచి 700 కోట్లు విడుదల చేస్తున్నా ఇది సరిపోవడం లేదు. ఎందుకంటే కొత్తగా రిటైర్ అయ్యే ఉద్యోగులు పెరుగుతున్నారు, పాత బకాయిలు ఇంకా ఉన్నాయి. దీంతో సమస్యలు ఇంకా పెరుగుతుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు: రిటైర్మెంట్ వయసు పెంపు. 2021లో ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో 3 సంవత్సరాలు రిటైర్మెంట్ జరగలేదు. అప్పటి బకాయిలు పెరిగాయి. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారు. నిధుల కొరత. ప్రభుత్వ ఆదాయంలో 3వ వంతు జీతాలు పెన్షనర్లకు వెళ్తుంది. మిగిలిన నిధులతో అన్ని పనులు చేయడం కష్టమవుతుంది. పెరుగుతున్న రిటైర్మెంట్లు. వచ్చే ఏడాది దాదాపు 9,978 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వారి బెనిఫిట్స్ కోసం 6,000 నుంచి 7,000 కోట్లు అవసరం. రిటైర్ ఉద్యోగుల పరిస్థితి. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చాలా కష్టంగా ఉంది. చాలా మంది ఉద్యోగులు అప్పులు తీసుకుంటున్నారు, వైద్యం చేయించుకోలేకపోతున్నారు, కుటుంబ అవసరాలు తీర్చలేకపోతున్నారు, వృద్ధాప్యంలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది గుండెపోటు, ఒత్తిడి, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆశ్రయిస్తున్న ఉద్యోగులు. రిటైర్ ఉద్యోగులు చివరకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వారికి రావాల్సిన బకాయిల కోసం హైకోర్టులో కేసులు వేస్తున్నారు. ప్రస్తుతం వారానికి 60 నుంచి 70 వరకు కంటెంప్ట్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ప్రభుత్వం చేస్తున్న చర్యలు. ప్రభుత్వం ప్రతి నెల 600 నుంచి 700 కోట్లు విడుదల చేస్తుంది. కానీ ఇది సరిపోవడం లేదు. కొత్త బకాయిలు పెరుగుతున్నాయి. ఆర్థిక నిపుణుల ప్రకారం ఇది ఇలానే కొనసాగితే అన్ని బకాయిలు క్లియర్ చేయడానికి 10 సంవత్సరాలు పడవచ్చు. ఏం డిమాండ్ చేస్తున్నాయంటే డిఏ, ఏరియల్స్ వెంటనే చెల్లించాలి, టీఎస్, జిఎల్ఐ చెల్లించాలి, గ్రాట్యుటీ, జీపీఎఫ్ వెంటనే ఇవ్వాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలి. భవిష్యత్తులో ఏమి జరగవచ్చు? బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది, లేదంటే సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. ఉద్యోగులు తమ జీవితాన్ని ప్రభుత్వ సేవకు అంకితం చేశారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్ సమయానికి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి ఉద్యోగ సమాచారం, తాజా నోటిఫికేషన్స్ మరియు ఎంప్లాయీస్ అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.